హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి పల్లి లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో మనం చూసేద్దామండి. ఈ పల్లి లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం పాకం అనేది ఏం పట్టాల్సిన అవసరం లేదండి. అలాగే ఎలాంటి నెయ్యి కానీ నూనె కానీ యూజ్ చేయకుండానే ఈ పల్లి లడ్డు చాలా ఈజీగా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా మనకి. దానికోసం నేను ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 కప్పుల పల్లీలు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకొని పల్లీలని బాగా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే పల్లీలు ఫ్రై చేసేటప్పుడు కొద్దిసేపు ఎండలో మనం పెట్టి ఫ్రై చేసుకున్నామంటే త్వరగా మనకు ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకున్న తర్వాత అదే కడాయిలోకి అరకప్పు వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. లేదంటే మాడిపోతాయి నువ్వులు, కాబట్టి మనము మాడిపోకుండా చూసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులను కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అసలు నువ్వులు కూడా పక్కన పెట్టేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలని చేతితోటి ఇలా నలుపుకుంటూ పొట్టంతా తీసేసి పల్లీలన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసిన ఈ పల్లీలన్నింటి కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో మరి ముద్దలా కాకుండా పొడిగా మనకు గ్రైండ్ అయిపోతే ఈ విధంగా సరిపోతుందండి. ఇప్పుడు ఈ పల్లీ పొడి అంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇదే మిక్సీ జార్లోకి నువ్వులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో నువ్వులు అనేవి వేసే ముందు నువ్వులు అనేవి కంప్లీట్గా చల్లారాయా లేవా అనేది చెక్ చేసుకోండి. కంప్లీట్గా చల్లారితే కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు బెల్లం యాడ్ చేసే ముందు మీరు ఎక్కువ తీపి అనేది తినాలి అనుకుంటే 2 కప్పుల బెల్లం అయితే యాడ్ చేసుకోండి. లేదు అంటే 1.5 కప్ అయితే మనకు కరెక్ట్గా తీపి అయితే సరిపోతుందండి. నేనైతే కొంచెం తీపి ఎక్కువ తింటాను కాబట్టి 2 కప్పులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు 1.5 కప్ యాడ్ చేసుకున్నా కూడా మీకు తీపి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. సో 2 కప్పులు బెల్లం యాడ్ చేసుకొని అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లి పొడిని అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా పిండి తీసుకొని ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవడమే అండి. మనకు చూసారు కదా, నూనె అనేది కానీ నెయ్యి కానీ యాడ్ చేయకుండానే లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో మనకి ఇది విచ్చిపోకుండా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. సో ఇలా అంతా కూడా మనము ఉండల్లాగా చుట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఎంతో హెల్తీగా ఉండే పల్లి నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. పాకం అనేది పట్టాల్సిన అవసరం లేకుండానే చాలా సింపుల్గా ఈ విధంగా ఒకసారి లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో చాలామంది చూసేదానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.